హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎలక్షన్స్ ముగిశాక ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి, రాజధాని నిర్మాణం ఎలా చేయాలి, ఏపీకి ఇన్వెస్టర్లను ఎలా తీసుకురావాలి అని అధికార కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిన ఇంకా వైఎస్ఆర్సీపీ లీడర్లకు కానీ ఆ పార్టీకి చెందిన అభిమానులకు కానీ ఇంకా బుద్ధి రానట్లుంది. ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది అనే భ్రమలోనే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే జనసేన పవన్ కళ్యాణ్ గెలవడం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని అర్థమవుతోంది. అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది, ఏమి జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. అన్న క్యాంటీన్ లో శుభ్రత లేదంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం టీడీపీ నేతలు వివరణ ఇస్తున్నా వారు మాత్రం వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంట్లోకి హీరో సాయి ధరమ్ తేజ్ ను కూడా లాగేశారు వైసీపీ మద్దతుదారులు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్లిందని ఎన్నికల ఫలితాల తర్వాత సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్టును గుర్తు చేస్తే వైసీపీ మద్దతుదారులు ప్రదీప్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ పోస్ట్ పెట్టాడు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు వైసీపీ మద్దతుదారుడు. నేరుగా సాయి ధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ అన్న క్యాంటీన్ లో వెళ్లి ప్లేట్లు కడగొచ్చు కదా అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై రియాక్ట్ అయిన సాయి ధరమ్ తేజ్, డాక్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. దానికి నేరుగా సమాధానం చెప్పని ఆ వైసీపీ మద్దతుదారుడు తన బయోలో వివరాలు ఉన్నాయని చెప్పారు. దాన్ని మీరు మిస్ కాలేరు, కానీ ఆంధ్రప్రదేశ్ లో సేఫ్ హ్యాండ్స్ మాత్రం మిస్ అయ్యాయి అంటూ రియాక్ట్ అయ్యారు. అవునా, ఓకే అంటూ రిప్లై ఇచ్చిన సాయి ధరమ్ తేజ్, ఎగ్ పఫ్ బిల్ పెరగడంతో పెద్దగా ఆశ్చర్యం లేదు, బాగా తినే ఉంటారని అనుకుంటున్నాను, జాగ్రత్త సార్ అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై మరోసారి సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు వైసీపీ మద్దతుదారుడు. తన ఎగ్ పఫ్ లను తను కొనుక్కొని తినగలనని, దానికి వేరే వాళ్ళ సాయం అక్కర్లేదంటూ, చిన్న పిల్లలకి కూడా తినిపించడంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ వ్యంగ్యంగా స్పందించారు. వాళ్ళతో రొమాంటిక్ సీన్స్ లో నటించడం గురించి వదిలేయండి అంటూ వెటకారం ధ్వనించే ట్వీట్ చేశారు. నేను ఏం చేస్తానో అదే చెబుతానంటూ ముగించారు. అంతేకాదు ఉప్పెన సినిమాకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.